విరవిరినాదమై నడిచే నాట్య రూపా ఓం రుద్రశక్తి స్వరూపిణి హర హర మహాదేవా శివ 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 శంకర ఘోర రూప దయామయ హం హం కమరు నినదమై విశ్వం కం కంపించ శివా అయ్యయ్యో దేవుడి తీర్థం నేలపాలైపోయిందే. నేను చూసుకోలేదు పంతులు గారు, హడావుడిగా వచ్చేసాను. ఏమయ్యా, గుడే కదా, దేవుడు ఎక్కడికి వెళ్తాడు? అంత తొందర దేనికి? నేను తొందరపడకపోతే మీరు బతకరు. అదే ఏదో కంగారులో గుద్దేశాను, క్షమించండి. వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి బల్లిని తీర్థంలో కలపక తప్పడం లేదు. తప్పనిపిస్తే నన్ను మన్నించు తండ్రి. రక్తం రణం రుద్రం మౌన స్వరం లేచెను. అయ్యో, అదేంటి పూజారి గారు, తీర్థంలో బల్లి పడ్డమేంటి? ఏదో అపశకునం జరిగింది. బల్లెప్పుడు పడిందమ్మా? ఇప్పుడే పడింది, అదిగో చూడండి. అయ్యో, తీర్థంలో బల్లి పడిందా? భయపడకండి. అదృష్టం కొద్దీ మీరెవరూ ఈ తీర్థం తాగలేదు. బల్లి పడిన తీర్థం విషంగా మారిపోతుంది, తాగితే ప్రాణాలు పోతాయంటారు కదా. వీళ్ళని చంపడానికి విషం కలిపితే బ్రతికించడానికి బల్లి రూపంలో వచ్చావా? బల్లిని చూసి చాలా మంచి పని చేశావమ్మా. ఇది ఏ రాక్షసుడి పనో కాని జనాల్ని కాపాడడానికి దేవుడున్నాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఉండండి, వేరే తీర్థం తీసుకొస్తాను. పంతులు గారు, ఆ గిన్నెలో కూడా కలిపారా? పూజారి గారు, తీర్థం మార్చినంత మాత్రాన అపశకునం శుభశకునంగా మారదు కదా. ఈ రోజు భక్తులకి తీర్థం ఇవ్వడం ఆ దేవుడు కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే ముందుగా హెచ్చరించారు. అదేంటమ్మా, ఇంత దూరం వచ్చిన భక్తులకి తీర్థం ఇవ్వకుండా పంపడం సముచితం కాదమ్మా. ఈరోజు తీర్థ ప్రసాదాలు వద్దులేండి, అందరూ దండం పెట్టుకుని వెళ్ళిపోండి. అదేంటయ్యా, గుడికొచ్చి తీర్థ ప్రసాదాలు వద్దంటావు? దేవుడు చెప్పాడు కదా పూజారి గారు, నా మాటే వినండి, లేదంటే ఈ తీర్థంలో బల్లెందుకు పడుతుంది? ఇలాంటివన్నీ నమ్మాలమ్మా? ఆ అమ్మాయి చెప్పింది నిజమేనయ్యా. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఎందుకో ఆ తీర్థం తీసుకోవడం ఆ దేవుడికి ఇష్టం లేనట్టుంది. దేవుడే ఇదంతా చేసినట్టున్నాడు. లేదంటే ఎప్పుడూ జరగంది తీర్థంలో బల్లి పడ్డం ఏంటి? ప్లాన్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది, ఎందుకింత ఎమోషనల్ గా ఉన్నావు? నువ్వే గనక టైంకి ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ కుట్రని ఆపడం నా వల్ల అయ్యేది కాదు ఆద్య. నువ్వు కాపాడింది కేవలం భక్తుల్ని మాత్రమే కాదు, ఈ గుడిని, నా సంకల్పాన్ని, నా ఉద్యోగాన్ని. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు ఆద్య. మనం థ్యాంక్స్ చెప్పుకోవడానికి మాటలు అవసరం లేదు. అవును బ్రో, అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు రథం నడిపిన శ్రీకృష్ణుడిలా నువ్వు ఆద్యాన్ని టైంకి తీసుకురాగలిగావు. జనాన్ని తోసి తీర్థం కింద పడేలా చేయగలిగావు. థ్యాంక్ యూ శ్రీను బావా. రామా, ఇంత రిస్క్ చేసి ఈ గుడి ఓపెన్ చేయించావు.
అంతా బానే ఉంది. మళ్ళీ ఈ గుడిని మూయించడానికి ఎందుకు కుట్ర పన్నుతున్నారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అది మనుషుల ప్రాణాలు తీసి. ఏంటిదంతా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఆద్య. ఈ గుళ్ళో ఏదో నిధి లేదా సంపద ఉంది. దానికోసం వాళ్ళు పెద్ద ఎత్తున ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఈ గుడికి భక్తులు రావడం కానీ, ఈ గుళ్ళో నిత్య పూజలు జరగడం కానీ వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే అప్పుడు ఈ గుడిని మూసేశారనుకుంటా. నేను ఈ గుడి తలుపులు ఓపెన్ చేయించడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే నన్ను టార్గెట్ చేశారు. నా వాళ్ళని భయపెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు భక్తులను కూడా చంపేసి అది కూడా దుష్ట శక్తే చేసింది అని, గుడి తలుపులు ఓపెన్ చేయడం వల్లే జరిగిన అపచారం అని అందరికీ చెప్పి మళ్ళీ శాశ్వతంగా ఈ గుడి తలుపులని ముయ్యాలని చూస్తున్నారు. వాళ్ళు మనుషులా రాక్షసులా? గుడిలో సంపద మీద కన్నేసి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారా? సంపదని దోచుకోవడానికి గుడిని మోయిస్తారా? ఎన్ని బ్యాంకులు కొల్లగొట్టినా ఇంత సంపద వాళ్ళకి దొరకదాద్యా. అందుకే ఇలా చేస్తున్నారు. ఎవరు రామా? ఎవరా దుర్మార్గులు? అదే తెలియాల్సి ఉంది ఆద్య. వాళ్ళెవరో తెలుసుకుంటేనే ఈ కుట్రలన్నీ ఆపగలను. అప్పుడే ఈ గుడిని, ఊరి జనాన్ని కాపాడుకోగలం. కానీ నువ్వు ఒక్కదానివే ఒంటరి పోరాటం ఎంతవరకు చేయగలవు? నాతో శౌర్య సార్ ఉన్నారు. ఈ పోరాటంలో నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. బలమే శివం